ఉండవయ్యా ఉండు గురునాథం పోనే ఓ పని చేయి. ఏమిటది? ఇంకో 125 దాకా గాత్రం పాడతాను చూడు. గెలిచానా సరే, లేదా నా వాటా నీళ్లు నువ్వు పారించేసుకో. ఏమిటి నీళ్ళ? అదేనయ్యా, నువ్వు కూడా మా పక్కన నీళ్లు లేకుండా ఏడుస్తున్నావుగా. నా వాటా నీళ్లు నీ పొలానికి పారించేసుకో, బాకీ కొట్టేసాయి. ఎట్టా ఉంది? బాగానే ఉంది. ఇంకే శ్రీనివాసులు అంటే ధర్మరాజయ్యా, ధర్మరాజు. ఏమయ్యో మాట అంటే మాటే, యోకర్ మీద ఒట్టు మాట తప్పితే. ఏమైంది లక్ష్మి? లక్ష్మి ఏం లేదండి, ఏమిటో వికారంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడే ఉంది, ఇప్పుడే వస్తాను. కృష్ణ ఎక్కడికి బాబు? లక్ష్మి కళ్ళు తిరుగుతున్నాయట నాన్న. ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. అక్కర్లేదు, అది అంతే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు నాన్న, లక్ష్మికి పాపం. నాకు తెలుసు బాబు, లక్ష్మి నన్ను తాతయ్యను నిన్ను నాన్నను చేయబోతోంది బాబు. అంతే కదమ్మా. లక్ష్మి లక్ష్మి రత్నమా, చెల్లెమ్మా, నీకు మంచి సిఫార్సు చెప్తానమ్మా. మన లక్ష్మి మామగారు ఉత్తరం రాశారు. అంతా బాగున్నారమ్మా. నేను తాతయ్యని కాబోతున్నారమ్మా, తాతయ్యని. నెల తప్పిందా? అవునమ్మా. ఇంకేం రాశారో చదవన్నయ్యా. చదువుతాను. పొలాల్లో నీళ్లు పడ్డాయి. నా ఇంటి దీపం లక్ష్మి గడుపున పాపాయి పడింది. నువ్వు కూడా నాతో పాటు తాతయ్య అయిపోతున్నావయ్యా. ఇక నువ్వు నేను కూడా బయట మంచం వేసుకొని ఆ పాప కోసం దెబ్బలాడుకోవాలి. ఏమంటావు అని రాశాడమ్మా. లక్ష్మి ఎంత అదృష్టవంతురాలన్నయ్య, ఇంత అపేక్ష అభిమానం ఉన్నట్లో పడింది. నిజమేనమ్మా, కానీ దాని దురదృష్టం వల్ల ఈ పేదవాని కడుపున పుట్టడం. ఏమిటన్నయ్యా ఆ మాటలు? ఆనాడు సలక్షణంగా పెళ్లి చేయలేకపోయాను. చిట్టి తల్లి కట్టుబట్టలతో అత్తారింటికి వెళ్ళింది. ఈనాడు పుట్టింటికి తీసుకొచ్చి పురుడు పోసుకోవటానికి కూడా. అన్నయ్య, లక్ష్మి నీ కూతురైనా నా చేతుల్లో పెరిగింది. అమ్మాయి పురుడు పుణ్యాలని ఇక్కడే జరిపిద్దాం. నువ్వేం బాధపడకన్నయ్య, అన్ని సవ్యంగానే జరుగుతాయి. చెల్లెమ్మా. అన్నయ్య, అయ్యో 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 అయ్యో, నువ్వు ఇలాంటి బరువు పనులు చేయకూడదని చెప్పరా? అయ్యా ఇదేం? అయ్యో 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 అయ్యో, నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పరా? ఎందుకండి? అయ్యో 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 అయ్యో, నువ్వు ఎక్కువసేపు ఇలా కూర్చోవచ్చో కూర్చోకూడదో కూడాను. మరి ఇంకేం చేయాలండి? పడుకోవాలి. ఆ? అయ్యయ్యయ్యో, ఏమిటండి ఇదంతా? అయ్యయ్యో, అబ్బా, పాపం పాపం. కదలకూడదు, హాయిగా ఇలా విశ్రాంతి తీసుకోవాలి. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకండి నాకు ఈ శిక్ష? నువ్వు నాకు వేలా శిక్ష? అవ్వా, నేనా? లేకపోతే ఏమిటి? వచ్చావో లేదో అప్పుడే నన్ను నాన్నం చేసేస్తా. లక్ష్మి, గురునాథం, ఏమిటయ్యా ఇది? ఇవి ఎవరి నీళ్ళు అనుకున్నావు? నిన్న దాకా మీ అన్నయ్య ఇవాళ నుంచి నావయ్యా. అంటే మీ అన్నయ్య నాకు బాగి పడ్డాడు, అందుకని నీళ్ళు ఇచ్చాడు. తోరా తోరా ఆగో. ఇవ్వటానికి ఆయన ఎవరు, తీసుకోవడానికి నువ్వెవరు? ఇవి నా బావిలో నీళ్లు. అబ్బబ్బా, మధ్య నీ కూడా ఏంటయ్యా? ఆయన వాటా నీళ్ళు ఆయన ఇచ్చాడు. ఇస్తాడు, ఎట్టా ఇస్తాడో చూస్తాను. ఆ బావిలోంచి ఒక్క చుక్క ఎలా బయటికి పోతుందో చూస్తాను. రాయ్ కిషయ కిషయ, శ్రీనివాసులు శ్రీనివాసులు, చూడవయ్యా మీ తమ్ముడు. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, వాడితో ఎందుకు గొడవ? వాడుకొని తమ్ముడు. ఏమిటన్నయ్య, ఈ నీటిలో వాడికే హక్కు ఉంది? హక్కు లేదనుకో, చూడు, ఇవ్వకపోతే మన పరువు పోతుందిరా. జోకర్ మీద ఒట్టేసి మాటిచ్చానురా. అన్నయ్య, నీ ప్యాకెట్లకి జోదాలకి కాదు నీకు వాటా ఇచ్చింది. కష్టపడి సద్వినియోగం చేసుకుంటావని. కష్టపడదామని అనుకున్నాం తమ్ముడు, సద్వినియోగం చేద్దామని అనుకున్నాం తమ్ముడు, కానీ వెధవది అచ్చిరాలే తమ్ముడు. తమ్ముడు 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 తమ్ముడు. ఏమిటన్నయ్య వాడితో? మన నీళ్లు మన ఇష్టం. కానీ అయ్యా, ఏమిటో ఎక్క అనిచ్చేది? కృష్ణ, అక్కడి నుంచి కదులుతావా లేదా? కదలు. ఏమిట్రా పక్కన అంతా చూడు. ఏమిట్రా ఇది? ఎవరైనా వింటూ ఉమ్మేస్తారా? ముద్రలేసుకునే వాడిని నువ్వు చెప్పొచ్చావు. చెప్పుకో వెంకటేశ్వర.
కాళ్ళు చేతులు అంటించేసి పోస్ట్ డబ్బాలు పారేస్తాను జాగ్రత్త. అరే థోరా పారతో ఎందుకు మారేవు? ఏదో పోలినే పాపం కదా అని వాళ్ళ బావిలో మీకు ఇన్ని నీళ్ళు ఇస్తే ఆ గంగమ్మ తల్లిని అమ్ముకుంటారా? ఏమిటయ్యా వాడిచ్చేది? అసలు ఆ ముసలాడికి తెలుసు, అందుకనే బాగుపడే పొలం వాడికి ఇచ్చాడు. అన్నయ్య తొందరపడు. వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఎవరెలా పోతే మనకది. పద బాబు పద పద. అన్నయ్య నీకేం భయం లేదులే, మనం ఉన్నాగా. మాట దక్కించావు. వస్తా తమ్ముడు. ఎక్కడికి? అరిచరిచి గొంతు గంటుకుపోయింది. ఓ 25 రూపాయలు లేవు తమ్ముడు, నీ మీద ఒట్టు. లేవు. తమ్ముడు తమ్ముడు అయ్యో 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 లక్ష్మి 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 ఏమిటి లక్ష్మి ఇది? నేను ఇంటి దగ్గర కూర్చోమంటే ఎండబడి ఎందుకు వచ్చా? అయ్యో ఇంట్లో కూర్చొని ఏం చేయమంటారు చెప్పండి. ఏం చేస్తావు? తొందరగా కానీ అంతే. పోండి. అవును లక్ష్మి, నేను చెప్పేది నీకోసం నా కోసం కాదు. నీ పని చేసేది మీకోసం నా కోసం కాదు. మరి ఎక్కడికి పెట్టా నువ్వునా? పిన్నితో పాటు నేను వెళ్తున్నా. పిన్ని వెళ్తుందా? ఎక్కడికి? వాళ్ళ నాన్నగారు వచ్చి పుట్టికి తీసుకెళ్తున్నారుగా. వాడు వెళ్తే మధ్య నీకెందుకే? నేను పుట్టికే. చాలే నోరుమి. పెద్ద పేరక మాట నువ్వును. అమ్మమ్మ గారింటికి వెళ్ళి అన్నం తీసుకురా. నాకు అసలు ఒంట్లో బాగాలేదు. అక్కయ్య నేను వెళ్ళొస్తాను. దాసు, నువ్వు లక్ష్మిని తీసుకువెళ్తుంటే నా సొంత బిడ్డను తీసుకువెళ్ళినట్టుంది. అదేమిటి బావగారు, సలక్షణంగా పురుడు పోసుకున్న వెంటనే నేను తీసుకొచ్చి దించుతాగా. లక్ష్మి, తిరిగి వచ్చేటప్పుడు దెబ్బ పండు లాంటి పాపాన్ని తీసుకురావాలి, తెలిసిందా? అమ్మా లక్ష్మి, వెళ్ళొస్తాను. ఏమండి, మీ ఆరోగ్యం జాగ్రత్త. లక్ష్మి, నీ ఆరోగ్యం జాగ్రత్త. పిన్ని, పద్మ, బాబాయిని జాగ్రత్తగా చూసుకోమ్మా. చూడమ్మా, ఆ దేవుడి దగ్గర కాస్త రోజు తుడిచి ముగ్గు పెడుతుండో. కొంచెం వేళ దీపం పెట్టడం మాత్రం మర్చిపోతాం. అలాగే పిన్ని, వెళ్ళొస్తాను. పద్మ, వస్తాను పిన్ని. పిన్ని, బొట్టు పెట్టకుండా పప్పు గుడ్డు తెచ్చుకోకుండా వెళ్ళకూడదు కదా. అవునమ్మా, పెట్టు తల్లి, పెట్టు. పిన్ని, నువ్వు వచ్చేటప్పుడు బుల్లి పాపని తీసుకురావు. నిశ్చయం గడిపో.